హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణి రెడ్డి అఫీషియల్. చూడండి, మా మమ్మీ చికెన్ వండుతుంది. కట్టెల పొయ్యి మీద బావి దగ్గర వండుకుంటున్నాం, పొలం దగ్గర. చూడండి, చికెన్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మసాలా పౌడర్, దాంట్లో కొంచెం ఆయిల్ కూడా పోసింది. చూడండి, ఆయిల్ పోస్తుంది. ఆయిల్ పోసిన తర్వాత దాన్ని కలగలపాలి, మొత్తం కలిసేలా కలగలపాలి. ఎలా కలుపుతుందో కూడా చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేశారా? ఎప్పుడైనా బావి దగ్గర వండుకున్నారా? మేమైతే ఫస్ట్ టైం వండుకున్నామండి. ఎప్పుడు కానీ ఇంటి దగ్గరనే అవుతుందని చెప్పేసి మైసమ్మకు ఆడ కోసుకున్నాం, అందుకని చెప్పేసి వండుకుంటున్నాం. దాన్ని కలిపిన తర్వాత అక్కడ పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 2 వేసింది. మా డాడీ కలుపుతున్నాడు. కలిపిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసింది. కొత్తిమీర తర్వాత టమాటా కొంచెం మగ్గనివ్వాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి మనం, పచ్చివాసన పోయేంత వరకు. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, తర్వాత దాంట్లో చికెన్ వేసుకోవాలి. మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా, కారం, ఉప్పు, మసాలాలు, దాన్ని పొయ్యి మీద వేసుకోవాలి. పొయ్యి మీద వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఎలా కలుపుతున్నాడో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం అది కాపీరైట్ రావడం వల్ల, మ్యూజిక్ వచ్చి కాపీరైట్ రావడం వల్ల మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ పెడుతుందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ఇది నేను మాత్రం కాపీరైట్ పడినందువలన మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. కాపీరైట్స్ వస్తే మళ్ళీ యూట్యూబ్ అది కాదు కదా, అందుకని చెప్పేసి కాపీరైట్ డిలీట్ చేసి ఇది పెడదాం అనుకున్నా ఫ్రెండ్స్. చూడండి, దాన్ని మధ్యలో కలుపుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని దాంట్లో చికెన్ మసాలా చూడండి, చికెన్ మసాలా వేసుకొని ఎలా ఉలుకుతుందో చూడండి. వేడి బగారా రైస్, వేడి చికెన్ రైస్, ఎంతో రుచికరమైన వంటలు మా పొలం దగ్గర చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.